సింగారాల శ్రీకునూరు సింగారం శ్రీకట్ల మాదరేగ బల్ల దీపాల గుమ్మడి తమ్మడి బల్ల గుర్తాను పడుకొండ లంకల కొలి పాక రామప్ప గుండమ దాక తిరిగిండమ్మా ఎల్ల రాజాల బండి అల్లంత దూరాన్ని ఏమిటో తెల్ల తెల్ల బంగ్లాని అది ఏ ఊరు ఏ పల్లె ఊరేల రాజవరో రాజగారి వాళ్ళ జన్మించిన కొడుకు ఉండేదింటే గిక్కన్న నా బిడ్డకు తగిన వరుడు దొరకకపోతాడు అందుకంటారమ్మా చెట్టు పుట్టినాడు చెట్టును కొట్టే గొడ్డలు పుట్టే ఉంటది నా బిడ్డ పుట్టినాడు బిడ్డకు తగిన వరుడు ప్రపంచం అందు పుట్టకపోయన అనుకోని కుర్చీ మీద కూర్చుందా అని చూస్తే రాదు ఆనంద రాదుకు ఆలోచన పరుడై అబ్బా మరి నేను ఇన్ని రాజ్యాలు తిరిగిన ఇన్ని దేశాలు తిరిగిన అని ఎక్కలేని విడముగా ఆ కుర్చీ మీద కూర్చున్నా అని చూస్తే విచిత్రం అనిపించింది ఎందుకంటే రాజులైతే కనకమ్మ సువాసన మీద కూర్చొని తొడ మీద బాగు పెట్టి రాజ్యం వేలాలో దేశం వేలాలి కానీ సరే రాజ్యం వేల రవాయి తెలుసు నా తెలవదా కనుకోని పోదన రాదు ఆనంద రాదు నాయన నమస్కారం తండ్రి మరి నమస్కారం లేచిండు కుర్చీ మీద కూర్చున్న వాడు లేచి నమస్కారానికి మారు నమస్కారమే సంస్కారం అంటారు. అయ్యా నమస్కారం తండ్రి, నీది ఏ ఊరు ఏ పల్లె ఎక్కడి నుంచి వస్తాను తండ్రి? అయ్యా మా ఊరెక్కడో మా పల్లెక్కడో చెప్తాను చెప్పండి. కానీ నీకు రాజ్యమేల రవాయి తెలుసా తెలవదా? ఎందుకు తెలిసేలుతానవా తెలవకేళ్తానవా లేక మీరు రాజ్యం తీరు రవాయి ఇట్లుంటదా? ఎందుకయ్యా అంటానా? మరి రాజులంటే కనకమ్మ సింహాసనం మీద కూర్చొని మరి తలకు దశనామాల కిరటం పెట్టుకొని చంద్రవాయుధం చేతులు పట్టుకుని రాజ్యం వెళ్ళాలి దేశం వెళ్ళాలి. ఏమేమయ్యా కనకమ్మ సింహాసనం మీద కటకమ్ము పెట్టినవు, ఆ తలకిరటం పెట్టినవు, తలపాక చుట్టుకుని పక్క పంటి చెక్క కుర్చీ మీద కూర్చొని రాజ్యం వెళ్తాను. ఆ రాజ్యం మీద విరతాంతం నీకు తెలియదా తండ్రి? గుండెలకు వెళ్ళు అన్నదా వచ్చిన వాడు అన్నాడు ఆయన పక్క పొన్న కట్టి గురి చేసుకొని రాజ్యమేలు తను రాజ్యమేలు రవైదులో దేశమేలే గుర్తు నువ్వు రాజువేన కాదన్నాడట. నానా నువ్వన్న మాట నిజమే కానీ రాజ్యానికో విర్తంతం ఉన్నది, దేశానికో విర్తంతం ఉన్నదయ్యా. ఆ విర్తాంతం ఏమిటో కాదు, ఇది శామంతనపురం. శామంతనపురం ఏనేటివాడ శామంతరా శామంతరాజు భార్య మాత్రం సరళాదేవి, ఇద్దరు భార్య భర్త గర్భాన చక్కని కొడుకు పుట్టిండయ్యా. ఆ కొడుకు పేరు మాత్రం అనగా శ్రీమంతరాజని పేరు పెట్టుకున్నారయ్యా.
నాడు మాత్రం అనగా పేరు పెట్టుకున్న తెల్లారి భార్య భర్తలకు మాత్రం యమలోకము దారి దొరుకుతుంది. యమలోకము దారి దొరికినప్పుడు మాత్రం వాళ్ళకు చుట్టాలు లేరు, పాడబాలు లేరు, నా అన్న బలగం లేరు, నీ అన్న బలగం లేరు అనుకోని భార్య భర్తలైన మన గర్భానం ఒక్కగాను ఒక కొడుకు జన్మించిండు. ఆ కొడుకు 21 దినం వెళ్ళిన కొడుకు, ముక్కుళ్ళ పక్షులాలను కొడుకును ఎవరు చేతులు పెడతామని భార్య భర్తలు ఓవు అని ఉర్రంగా ఇప్పటికంటే రవ్వలార మానవునికి చేతుల 10 కొత్తలు లేకున్నా పాలుల్ల దీవన్న కావాలన్నారు. బామని అన్న బలగము నీకు లేదా, నా అన్న బలగము నాకు లేదా, ఎట్లా కావాలి మన కొడుకును దాని ఎవరు కావాలని భార్య భర్తలైనా కలకల కన్నీరు తీయంగా మాత్రం విలుసుకొని నా చేతులు నా కొడుకును పెట్టిండ్రు. కోరి కొడక ప్రతాప వీరసేన సాదుకున్న నువ్వే సంపుకున్న నువ్వు కొడుకులు లేను బిడ్డలు లేను అని మరి నా చేతుల మాత్రం అనగా కొడుకును పెట్టిండ్రు. ఇద్దరు భార్య భర్తల ప్రాణం పోతే ఆ పిల్లగాన్ని తీసిన చేతులు పెట్టి భార్య భర్తల పానం పోయినప్పుడు వాళ్ళని దానం చేసుకున్నా. పిల్లగాన్ని దాదుకున్నోని కావాలి, రాజ్యదేశం కాపాడుకున్నోని కావాలని పిల్లగాన్ని దాదుకుంటా, రాజ్యదేశం కాపాడుకుంటా. నానా కొడుకును నేను నీ కొడుకు మీద దాదుకుంటానా, బిడ్డలు లేనో నీ బిడ్డ మీద దాదుకుంటానా. ఆ కొడుకు పేరు మాత్రం శ్రీమంత రాజు ఉన్నదయ్యా. నానా నేను పక్క మొన్న కృషి చేసుకొని ఎందుకొరకో రాజ్యం ఏడతలేను. రాజులే కావాలి, రాజ్యం ఏలుకోవాలి. రాళ్ళు బుక్కే పక్షి రాళ్ళు బుక్కాల రత్నాలు, బుక్కే పక్షి రత్నాలు బుక్కాల్లో ఉన్నారు. రాళ్ళు బుక్కే పక్షికి రత్నాలు ఇవుడై, రత్నాలు బుక్కే పక్షికి రాళ్ళు ఇవుడై అన్నారయ్యా. హింసయేసే కాకి హింసయే కాదు, ఇత్తడెన్నడుకున్న పుత్రుడు కాదు, ఇనుము బంగారం కాబోదన్నారయ్యా. నేను కులాన పోయేవాడిని, ఆ కుర్చీ మీద కూర్చొని రాజ్యం వెళ్తే నా కులం మారుతుందా, నా గోత్రం మారుతుందా, నేను రాజునైతానా? అందుకొరకే పక్కపున్న కట్టె కుర్చీ చేసుకుని రాజ్యం వెళ్తానా తండ్రి అని ఆ మాట చెప్పినప్పుడు ఆ వచ్చిన ఆనంద రాజుకు అబ్బా ఎంత సద్గుణవంతుడు ఇతడు. మరి రాజు ప్రాణం పోతే తల్లి ప్రాణం పోతే ఆ కొడుకును సాది పెంచి పెద్ద చేసిందట, ఇంతెత్తు కొడుకు అయిందట. మరి అప్పుడు వచ్చిన రాజు ఆనంద మహారాజు తన రాజ్యము చూసిండు, దేశము చూసిండు, ఎండి బంగారం ఎంతో ఉన్నది. తగు నాకు తగినంత ఇయ్యమరామా, నా ఆస్తి అంటే నా ఆస్తిని మించిన ఆస్తి వీళ్ళకుంది. మరి వీళ్ళ ఇంట్లో నా బిడ్డని ఇచ్చేది ఉంటే అయినట్టు బతుకుతుంది గాని మరి ఆ పిల్లగాడిని చూడాలి, ఆ పిల్లగాడు నా బిడ్డకు తగిన వరుడా? అదే ఒక్క మాట ఇదిగోండి. మాది ఏ ఊరో కాదు, మరి ఇక్కడ దగ్గర అమరావతిపురం నగరము. నా పేరు ఆనందరాజు, నా భార్య పేరు ఆదిలక్ష్మీదేవి. నా గర్భాన్ని జన్మించింది కమల పిల్లలయ్యా, ఒక కొడుకు ఒక బిడ్డ. బిడ్డ పేరు ఉమారాణి, కొడుకు పేరు అగ్నేశ మహారాజు. నా బిడ్డ పెరిగి పెద్దదైంది, పెళ్లిడికి వచ్చింది. పిల్లగాని జాడల్ల వస్తూ ఇంత దూరం వచ్చే వరకు మీకు కొడుకున్నదని మాకు తెలిసింది. ఈ ఫోటో తీసుకుపోయి నీ కొడుకు చూపించండి, ఒకవేళ నచ్చితే కాయమాకులు చేసుకుందాము తండ్రి. పిల్లలు చూసి సంబరపడతాడు, సంతోషపడతాడు. నీ బిడ్డ మాత్రం ఎంతో ముద్దుకున్నది కానీ మనం మెచ్చి పెళ్లి చేసేది కదా, పిల్లలు మెచ్చిన పెళ్లి చేయాలి. పిల్లలు మెచ్చని పెళ్లి రాదు, బాధపడరాదు. నా వెళ్ళిపోదు రా, నా కొడుకు ఈ పొడవ చూపించినాక మాత్రం అప్పుడు పెళ్లి చేస్తాము అన్నాడు. ఇష్టమైతే మరి ఆనాడు మాత్రం మనకు వచ్చిన రాజును తీసుకొని ఇంటి బయటికి పోతాండే. బడాలు వెళ్ళేనా
ఎట్టే ఉంది కదా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళే భయం నచ్చ కాదు. ఆ బయటికి వెళ్ళే భయం ఎందుకో కాదు, నేను బయటికి వెళ్ళినది తలపెట్టుకుంటుంది బిడ్డ పెట్టుకుంటుంది. మరి ఎదివేండో ఎప్పుడు అత్తరన్నా సోయి ఉండదు దానికి కాదు. ఏం చేస్తుందో మేడల్లా ఉన్నా బంగారం అందరూ పోయేస్తానని చేయితో ఆడ చెప్తాను, ఈ పెన్న తలకి చెప్తాను ఆటగా అక్కడ కూర్చున్నాడు. ఇది మొగోళ్ళగా చెప్పుద్దా? చెప్పుద్ది అది ఆడోళ్ళగా నరకంత మాట మాట్లాడతారా? మాట మాట్లాడితే ముద్దుగా ఉన్నా మనిషి ఎంత నరక ఎవరి గాడి కొడుకు ఎవరి గాడి కొడుకు మా లేడు పో అప్పటి శ్రీకాళంగా రా అన్నట్టు నిజమే. శ్రీకాళ వరకు ఆయన వస్తాడు, ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడిపోతారు. కూడా మాట్లాడతారు. అదెందుకు మాట్లాడుతుందా? అంతే నిజం బిడ్డ. మావాడు మంచిగా ఉండదు. ఓ దొడ్డుకు దొడ్డు ఎత్తుకు ఎత్తు మందానికి మందం ఉన్నాడు కానీ ఓ ఇగరం ఈక లేదా కోటిగా తెచ్చుకో కొబ్బరి పెట్టుకో పెన్ను అన్నాడు కదా. నిన్న నా ఇవాళ వారు చేసుకొని ఇప్పటికి 20 ఏళ్ళ పొద్దు 20 ఏళ్ళ బట్టి వానుకో ఉలుపు లేదు పలుపు లేదు. 3 సార్లు 3 నిమిషాల్లో తింటాడు. 30 రూపాయల కళ్ళు 3 సెకండ్లలో తాగుతాడు. ఇక మూలకు మంచం వేసుకొని 6 బీర్లు అర్ధ గంటకు నాశనం చేస్తాడు రా. ఇక మూలకు మంచం వేసుకొని మూలుకుంటామంటాడు. వారు లేరా? అయ్యో ఏంద్రు అందరు సంసారం ఎట్టున్నది, మన సంసారం ఎట్టున్నది లేరా? ఈసిగా నేనేం చెయ్య అందరు మగడు మగడేనా మగడు మగడేనా కొడక మనిషిని చూసి ముడతాను ఆవురా. ఏం పోతు పోదు ఉత్తది ఉవ్వ పోతు చెప్పకురా శరం పోతుంది. ఇంట్లో మాట బయట పడద్దని వస్తా సత్తానని అవ్వతోడు అందుకే అన్నారు తెలిసిన పెద్ద మనిషి ఏ కులం పిల్ల ఆ కులానికే కావాలన్నట. ఇది చెప్తావు బిడ్డ. నాకో పిల్లం లేదు, దానికో మొగోళ్ళు లేడు. అయితే మా పెద్ద మనుషులు ఏం చేశారు పాపం పోరడు ఇంత ముదిరిపోతా అంటే ఈడుగల నాడు పెళ్లి చేయాలని ఏం చేశారు ఇద్దరు పెద్ద మనుషులు మా అవ్వయ్య పైసలు ఇచ్చే సంబంధం మాట్లాడకరా తోలు వాళ్ళను. తోలితే వాళ్ళు తిరిగి పోంగ బిడ్డ బండి ఎక్కి బల్లార్చిన దిగిరట. నాకు పిల్లలు దొరుకుతలేదు, దానికి మొగడు దొరుకుతలేడు. అయితే ఇక తిరిగి వాళ్ళు ఏం చేశారు బల్లార్చ బస్ స్టాండ్ అంతా తిరిగి వచ్చి ఆఖరికి ఆ రైల్వే స్టేషన్ లో కూర్చున్నారట. ఎట్టరా వాడు పైసలు ఇచ్చే మర్యాద చేసే పొలను మాట్లాడకరమ్మని తోలే ఎంత తిరిగినా పోరని అదృష్టం పాడగా దొరుకుతలేదా ఎట్లా కావాలని వాళ్ళ బల్లార్చ రైల్వే స్టేషన్ లో కూర్చున్నారట. దీర్ఘించుకుంటా కూర్చుంటే ఇదేం చేసింది ఎరికేనా కొడుక ఎంటికలు మన దయ తీర పోసుకున్నాడు పోసుకొని బాధలు సంచి ఉంటుంది చూసిన ప్లాస్టిక్ ఏరుకుంటారు. ఆ సంచి పట్టుకొని రైల్వే గేట్ పన్న ఈ ప్లాస్టిక్ అంత ఏరుకుంటా పోతుంది అటు ఈ లక్ష్మీదేవత పోతా అంటే వాళ్ళు కన్నా చూసిరు దీన్ని. అరే ఈ పొల్లెవరు అని మందులు వచ్చి బిడ్డ మీరు ఏంటంటే అంటే మేము చికెన్ కదా బటన్లు అమ్ముకుంటున్నాం, ప్లాస్టిక్ అమ్ముకుంటున్నాం. నీ పెళ్లి అయిందా అవ్వా అనే తీట పొచ్చి కొడుకు అన్నవాళ్ళే నాకు చేస్తానికి ఏమో రేపు ఇది అన్నదట. ఇగో పొలగా అన్నాడు చేసుకుంటావా ఇక అప్పటికి అన్న వాళ్ళు ఎట్లయితే అట్లా దీన్ని తీసుకుపోయి మెల్లగా వారికి అంటగట్టాలని కొడుక దీన్ని ఎత్తెత్తున్నాడు. అప్పుడు ఎరికేనా సాయిబాబు ఇంటికి లేచినట్టు చేసినట్టు మీదికి ఇట్లా పర్వతం అని కిలో నూనె పాకిని కొనుక్కాసి బిడ్డ దాన్ని నెత్తిన వస్తే సుక్క కింది గారలేదట. ఇక దానికి నూనె పోసి పామాయిల్ పాకిని రాసి ఎంటికలకు దారం కట్టుకొని తీసుకొని వచ్చింది. ఎట్లయితే అంటే అప్పటికి నాకు 30 ఏళ్ళు దాడతాను ఎట్లా కావాలని చేసుకున్నా గిట్ట ఇది గిట్టనా వారం గిట్ట మొగడన్నే వారం లేదా పిల్లవన్నర వారం లేదా నేను పిలుస్తాను అట్లా మాట్లాడవచ్చు. రావే ఓ రావే ఎవరండి ఏమండి లైన్ లో ఉండు వెయిటింగ్ ఫర్ యూ.
దీనికి ఫోన్ కొనిస్తున్నా అది బుద్ధి ఎక్కువ, ఈ ఉత్తరాందానికి ఫోన్ కొనిస్తున్నా అది బుద్ధి ఎక్కువ. సెల్లు కొనిత పాటే అంటే నాకు అద్దయ్యా నాకు ఉత్తరాదయ్యా అన్నది. కొనిచ్చినాక తెల్లారి నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ. ఎవరెక్కడ దీని బలగం లేరు బల్లేసిన బటానీలు సిక్కెడికలు అవి వాళ్ళు చేసి మాట్లాడు. ఈ సంబంధం పాటుగా ఏమేమనం అయిపోయా, నా సంసారం పిచ్చి సంసారం అయిపోయింది. అరే రావే ఎవరల్లా నేనే నీ మొగాన్ని. ఇక ఆయన వచ్చినట్టున్నది నా బాయ్. ఆయన అంతలాగా నీ అక్కలు ముక్కలు తిట్టి పాడబడితే దేవుడు మళ్ళా రంజిపోతుంది. నా రానే రాడే నచ్చిన్నాడు నన్ను కోచిన ఆడిస్తాడు ఆడిస్తాడే అక్కలు ముక్కలు తిట్టి పాడబడుతున్నా షటాక్ చక్కరమయ్యా అద్దరు శంగలిస్తప్పుడు ముద్దుగానే ఉంటదని పంగలు పెట్టగా ఉంటుంది తిప్పల పాడబడ. రావే వస్తాను ఏమండి ఏం చెప్పనమని ఏం చెప్పను వారికి ఏం లేకుండాని ఎన్నో అంటాడు. మొదలు పుట్టింది బాగుంది ఏం చెప్పనమని ఏం చెప్పను వారికి ఏం లేకుండాని ఏదులు ఎక్కువ. శనిగినలాగా సిందులేస్తాడు వాడు, శనిగినలాగా సిందులేస్తాడు అరిగిపోయిన చెప్పులేసి ఆగనాగడు. ఆంధ్ర బ్యాంకులో 5 లక్షలు అంటాడు. ఓ కొడుకు కేవలం 10 రూపాయలు లేకుండా బడావి పెద్దదిరా. ఆంధ్ర బ్యాంకులో 5 లక్షలు అంటాడు. అనువగల్ల బస్ స్టాండ్లో అడక్క తింటాడు. ఏం చెప్పను మరి ఏం చెప్పను మరి దేవుడే పరకాల్లో 2 10 నెలలు అంటాడు. మీ పిల్లంగా వచ్చినట్టు పరకాల్లో 2 10 నెలలు అంటాడు. వాడు బంధువుల ఉడిచలాగా వండుకుంటాడు. ఉత్తముల నేను పెద్ద వీరుడు అంటాడు. ఓ కొడుక పంచాదంటే పర్ర కొడుతారా వారి పళ్ళు ఆడవాడా. యుద్ధంలో నీరు పెద్ద వీరుడు అంటాడు. వాడు ఉడతాడు ఉత్త కోసుకుంటాడు. పెళ్ళని దానికి నీతో చెప్పుకొని రావాలి. నేను 36 సంబంధాలు వచ్చిన పోరానికి ఇల్లు చేయబట్టే మొత్తం మీద ఇవాళ పాలో పడుకో బయట లంచభాని అది పోతుంది ఇట్రా. ఏమండి బావగారు బావగారండి ఏం కొడతారా ఇక అయినా పొట్టి వాడేమన్నా కొట్టపోతే మొగోని కాదన్నాడు. ఏంటయ్యా మంది చేయబట్టి మనకి గురించి కానీ ఈ క్రాప్ మంచిగా అనుకోవాలండి. ఇగో నేను ఇంటి ముంగడికి వచ్చి నేనే వచ్చినంటే ఎన్నో మాట్లాడినావు. ఆ మాట్లాడినా పోని జర లోకం కూడా ఇల్లేదు నేను కూడా ఇల్లేదు అని షోలు చూసుకుంటా. నేను వస్తలేనానండి అసలు బావగారు. కుక్క పనులని కుక్క పనులని వెనుకలు తిప్ప ఏమని పాట పాడుకుంటూ వస్తాను ఏం